హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. టెక్స్ట్ బుక్స్ మారటం జరిగింది. ఇంగ్లీష్కి మనకి 3 టెక్స్ట్ బుక్స్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ దాని పేరు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లైట్. ఇందులో ఉన్నటువంటి 4th యూనిట్లో ఉన్న పోయం అమాండా అనే పోయం ఏదైతే ఉందో ఆ పోయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పోయంలోకి వెళ్ళిపోదాం. ఇక మన పోయం టైటిల్ వచ్చేసరికి అమాండా అనేది ఒక చిన్న పాప, తన యొక్క పేరు. ఈ పోయంని రచించినటువంటి పోయిట్ కవి పేరు వచ్చేసరికి రాబిన్ క్లైన్. ఈ రాబిన్ క్లైన్ అనే పోయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి అమాండా అనే పోయంని రచించడం జరిగింది. దానికి ముందు మనకి ఇక్కడ బ్లూ కలర్ బాక్స్లో పోయం యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఒకసారి చూస్తే, ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ దట్ షీ ఆర్ హీ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు డూ వన్ థింగ్ ఆర్ అనదర్. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమని అంటే, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రక్టెడ్, వాళ్ళకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. నాట్ టు డూ వన్ థింగ్ ఆర్ అనదర్. ప్రతి చిన్న విషయాన్ని కూడా పేరెంట్స్ నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటివి ఇస్తూ ఉంటే పేరెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మనకి ఈ పోయంలో చెప్తున్నారు. యూ టు మే ఫీల్ దట్ యువర్ ఫ్రీడమ్ ఈజ్ కర్టైల్డ్. సో మీరు అంటే ఇక్కడ 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అనమాట. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఏమని? మీ యొక్క ఫ్రీడమ్, మీ స్వేచ్ఛ ఏదైతే ఉందో, అంటే ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేయటం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, మీకంటూ కొన్ని చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో కర్టైల్డ్ మీన్స్ రెడ్యూస్డ్, తగ్గించడము. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఏవైతే ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఏవైతే మీకు తగ్గిపోయాయి అని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటివి కొన్ని పాయింట్స్ రాయండి. బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ డు నాట్ అలౌ యూ టు. కొన్ని పనులు మీ అంతటా మీకు చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ పనులు చేయడానికి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కావచ్చు, మీ పెద్దవాళ్ళు కావచ్చు, ఆ పనులు మీరు చేయకూడదు, మీరు ఇంకా చిన్నపిల్లలే, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి పనులు మీరు రాయమని చెప్పేసి అంటున్నాడు. ఇంకా టు రీడ్ ద పోయం అలౌడ్ ఫామ్ పేర్స్. ఈ యొక్క పోయం ఏదైతే ఉందో అది బిగ్గరగా చదవండి. గ్రూప్స్గా ఎవరైతే ఉన్నారో ఫామ్ చేసి ఈచ్ రీడింగ్ ఆల్టర్నేటివ్ స్టాంజాస్. సో ఒకళ్ళు ఒక స్టాంజా చదివితే సెకండ్ ఇంకొక పేర్స్ వచ్చేసరికి వాళ్ళు ఇంకొక టీము, ఒక గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి సెకండ్ స్టాంజా చదవండి. యు ఆర్ ఇన్ ఫర్ ఏ సర్ప్రైజ్. సో ఒక్కొక్కళ్ళు ఒక స్టాంజా చదివేటప్పుడు ఫస్ట్ స్టాంజా చదివిన తర్వాత సెకండ్ స్టాంజా చదివేటప్పుడు మీకు తెలియకుండా సర్ప్రైజ్ మీన్స్ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అంటే ఇలాంటివి జరిగేటప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుండు అనే దానికి మనకి సెకండ్ స్టాంజాలో ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ స్టాంజాలోనేమో ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంట్లోనేమో ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి, నెక్స్ట్ థర్డ్ దాంట్లో సిచ్యువేషను, నెక్స్ట్ తర్వాత దాంట్లో వచ్చేసరికి దానికి సంబంధించి ఇమాజినేషన్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు అవి చదివేటప్పుడు మీకు తెలియకుండానే మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని చెప్పేసి మనకి పోయిట్ చెప్తున్నారు. ఇక పోయంలోకి వెళ్ళిపోతే, డోంట్ బైట్ యువర్ నైల్స్ అమాండా, డోంట్ హాంచ్ యువర్ షోల్డర్స్ అమాండా, స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్ అమాండా. సో ఇక్కడికి వచ్చేసరికి డోంట్ బైట్ యువర్ నైల్స్, పద్దాక నీ గోల్డ్ అలా కొరకబాకు అమాండా అని చెప్పేసి అమాండా మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తున్నారనమాట. డోంట్ హాంచ్ యువర్ షోల్డర్స్, అట్లాగే ఈ యొక్క షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డోంట్ హాంచ్ మీన్స్ ఇక్కడ బెండింగ్ అనమాట, కొంచెం ముందుకి వంగి నడవటం అనమాట. సో అలా ఉండొద్దు. స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్. స్టాప్ దట్ స్లౌచింగ్ అంటే నడిచేటప్పుడు మన యొక్క షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాంగింగ్ ఫార్వర్డ్, ముందుకు వేలాడేసుకుని హెడ్ ఏదైతే ఉందో అది కిందకి పెట్టుకొని నడుతూ వెళ్ళటం అనమాట. కొంచెం బెండ్ అయిపోయి, ఒక మాటలో చెప్పాలంటే లేజీగా నడవటం అనమాట. సో అలా నడవద్దు. అండ్ సిట్ అప్ స్ట్రైట్, ఎందుకు అలా ముందుకు వంగిపోయి కూర్చున్నావు, స్ట్రైట్గా కూర్చో అని చెప్పేసి అమాండా వాళ్ళ మదరు అమాండాకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనకి ఇక్కడ ఈ ఫస్ట్ స్టాంజాలో చెప్తున్నారు. అంటే పోయిట్ ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేస్తున్నారంటే, అమాండా ఎవరైతే ఉన్నారో తనని వాళ్ళ మదర్ వచ్చేసరికి హూ ఈజ్ కంటిన్యూస్లీ ఇన్స్ట్రక్టెడ్ బై హర్ మదర్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్. ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ పద్దాక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానే ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ స్టాంజాలో వాళ్ళ మదర్ ఎలా చెప్తుందో మనకు పోయిట్ ఏం డిస్క్రైబ్ చేస్తున్నారంటే, ద పోయిట్ సేస్
అమాండాస్ మదర్ ఈజ్ పాయింటింగ్ అవుట్ హర్ మిస్టేక్స్ అండ్ ఆస్కింగ్ హర్ నాట్ టు బైట్ హర్ నైల్స్. గోళ్ళు కొరకొద్దని చెప్పేసి. ఆ తర్వాత దెన్ షీ టెల్స్ హర్ నాట్ టు బెండ్ హర్ బ్యాక్ అండ్ షోల్డర్స్. అట్లాగే వెన్నెముక స్ట్రైట్గా నిటారుగా నుంచోమని చెప్పేసి, ముందుకు వంగిపోయి నడవద్దని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ అట్లాగే షీ కాల్స్ హర్ ఫర్ వాకింగ్ ఇన్ ఏ లేజీ వే. మనం ఇందాక చెప్పుకున్నాం ఇది స్లౌచింగ్ అని చెప్పేసి, అలా లేజీగా నడవద్దు అని చెప్పేసి. వాకింగ్ ఇన్ ఏ లేజీ వే విత్ హర్ హెడ్ అండ్ షోల్డర్స్ హ్యాంగింగ్ డౌన్ అండ్ డైరెక్ట్స్ హర్ టు సిట్ స్ట్రైట్స్. అట్లాగే ఎలా కూర్చోవాలో కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది అమాండా వాళ్ళ మదరు. అమాండాకి ఎలా కూర్చోవాలో కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అమాండాకి ఏమనిపిస్తుందో మనకి నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఈ స్టాంజాలో చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని విన్న తర్వాత అమాండాకి ఎలా అనిపిస్తుందో తన యొక్క ఇమాజినేషన్ మనకి ఈ భాగంలో ఇచ్చారనమాట. అందుకనే దాన్ని మనకి బ్రాకెట్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ విన్న తర్వాత అమాండా ఏమనుకుంటుందంటే దెర్ ఈజ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ రిలాక్స్డ్. ఈ వీటిలన్నిటి నుంచి కూడా నాకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందో అని చెప్పేసి అది కూడా తను ఊహించుకుంటుంది. ఎలా అంటే దెర్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఎమరాల్డ్ సీ. ఎమరాల్డ్ మీన్స్ గ్రీన్, ఆకుపచ్చనటువంటి సముద్రం ఏదైతే ఉందో అలాంటి సముద్ర తీరంలో ఉండాలని. వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్, సోల్ అంటే సింగిల్, ఇన్హాబిటెంట్ అంటే నివాసం ఉండటము, ఈజ్ మీ. ఆ చుట్టుపక్కల సముద్ర తీరం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ఉండకూడదు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే పేజ్ అంతా విన్న తర్వాత బై లిజనింగ్ టు ఆల్ దిస్ అమాండా స్టార్ట్స్ గెట్టింగ్ ఫ్రస్ట్రేటెడ్ బై హర్ మదర్. వాళ్ళ అమ్మ చెప్పిన ఏవైతే ఉందో తనకి బాగా కోపం వచ్చేసింది. అండ్ స్టార్ట్స్ ఇమాజినింగ్ హెర్ సెల్ఫ్ టు బీ ఇన్ ఏ డీప్ గ్రీన్ సీ. అందుకని చెప్పేసి తను మనసులో ఊహించుకుంటుంది, అబ్బా వీటి నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, ఎవరూ లేనటువంటి ఒంటరిగా ఉన్న ప్రాంతంలో చక్కగా ఆకుపచ్చగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో నేను ఉండాలని చెప్పేసి. షీ ఇమాజిన్స్ హౌ బ్లిస్ఫుల్ హర్ లైఫ్ వుడ్ బీ ఇఫ్ షీ వర్ ఏ సీ గాడ్. అట్లాగే మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్లో చెప్తున్నారు తను ఎలా ఉంటే అక్కడ సోల్ సింగిల్గా ఉన్నటువంటి ఇన్హాబిటెంట్ నివాసం ఉండటము. ఎట్లా మెర్మైడ్ అంటే మనం సాగర కన్య అంటాము. సాగర కన్య అంటే మత్స్యకన్య అని కూడా అని చెప్పేసి అనవచ్చు. మత్స్యకన్య అంటే బాడీ మొత్తము కూడా ఆడవాళ్ళకు ఉండేటువంటి ఫిమేల్ బాడీ ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఫిష్కు ఉన్నటువంటి టైల్ ఉంటుందన్నమాట, తోక ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు మెర్మైడ్, సాగర్ కన్య అని చెప్పేసి అంటాము. సో అలా ఉండాలని చెప్పేసి సాగర్ కన్యలాగా డ్రిఫ్టింగ్ మీన్స్ మూవింగ్, కదలటము. బ్లిస్ఫుల్లీ మీన్స్ జాయ్ఫుల్లీ. సో తను కూడా హౌ బ్లిస్ఫుల్ హర్ లైఫ్ వుడ్ బీ ఇఫ్ షీ వర్ ఏ సీ గాడ్. తను కనుక ఇలా సాగర్ కన్యలాగా మత్స్యకన్యలాగా ఉంటే తన జీవితం ఎంత బాగుంటుందో. హ్యావింగ్ ఏ ఫిష్ టైల్ ఇన్స్టెడ్ ఆఫ్ లెగ్స్. తన కాళ్ళకు బదులు ఆ సాగర్ కన్యకి చివరిలో ఎలా అయితే ఫిష్ టైల్ చేపలకు ఉండేటువంటి తోక ఉంటుందో అలా ఉంటే బాగుండు అని చెప్పేసి. దెన్ షీ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద సీ. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సముద్రము అండ్ ద సీ వేవ్స్, సముద్రంలో వచ్చేటటువంటి కెరటాలు, అండ్ మూడ్ అలాంగ్ విత్ ద వేవ్స్ అప్ అండ్ డౌన్ ఇన్ ద వాటర్. సముద్రంలో కెరటాలు ముందుకు రావటం వెనక్కి వెళ్తాము వస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఉంటే బాగుండు అని చెప్పేసి పైన వాళ్ళ మమ్మీ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి విన్న తర్వాత నాకు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనసులో తను ఇలా అనుకుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ స్టాండ్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, తను ఏం ఊహించుకుంటుందో మళ్ళీ ఒకసారి చూద్దాం. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమాండా? డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమాండా? ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమాండా. మళ్ళీ ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాళ్ళ మమ్మీ. ఏమిస్తుందంటే ఈ సెకండ్ స్టాంజాలో వచ్చేసరికి వాళ్ళ మమ్మీ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో మనకు పోయి చెప్తున్నారు. అమాండాస్ మదర్ ఈజ్ ఎంక్వైరింగ్ వెదర్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఇక్కడ ఫస్ట్ లైన్లో మనకి ఏం చెప్తున్నారంటే నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా లేదా. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఈవినింగ్ రాగానే కొంచెం ఫ్రెష్ అవ్వగానే ముందనేది హోంవర్క్ అయిపోయిందా లేదని చెప్పేసి. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ అమాండా వాళ్ళ మదర్ కూడా అమాండాని అదే అంటుంది, నీ హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కంప్లీట్ చేసావా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత దెన్ షీ ఆస్క్ హర్ వెదర్ షీ హ్యాస్ క్లీన్ హర్ రూమ్. టైడీ మీన్స్ పరిశుభ్రంగా ఉంచుకోవటం. అట్లాగే నీ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ నువ్వు పరిశుభ్రంగా ఉంచుకున్నావా లేదా. ఇంకొక విషయం కూడా తను గుర్తు చేస్తుంది అనమాట, ఏమని, టు క్లీన్ హర్ షూస్. నేను నీకు చెప్పాను, ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్. ఈ షూస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రం చేసుకోమని చెప్పాను, నువ్వు వాటిని పరిశుభ్రం చేసుకున్నావా అని చెప్పేసి. చెప్పిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ విన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అమాండాకి తను ఎలా ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఐ యామ్ యాన్ ఆర్పాన్ రోమింగ్ ద స్ట్రీట్, ఐ ప్యాటర్న్ సాఫ్ట్ డస్ట్ విత్ మై అషర్డ్.
బేర్ ఫీట్ ద సైలెన్స్ ఈస్ గోల్డెన్ ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి తనకి ఎలా ఉండాలో ఇందాకడేమో ఫస్ట్ ఆ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అలా లేజీగా నడవద్దు, గోలు కొరకొద్దు అని చెప్పేసినప్పుడు ఎవరు లేనటువంటి చోట సముద్రంలో ఉన్నటువంటి సముద్ర తీరం ఏదైతే ఉందో అక్కడ ఒక మత్స్యకన్యలాగా ఉండాలని చెప్పేసి ఆ వచ్చేటువంటి వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అటు ఇటు ఈత కొట్టాలని చెప్పేసి అలా ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంది. ఇప్పుడు తన పరిశుభ్రానికి సంబంధించి రూమ్ క్లీనింగ్కి సంబంధించి షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసుకున్నావా అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు తను ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుందంటే పోయిట్ ఏం చెప్తున్నారంటే అమాండా విజువలైజ్ ఆర్ లైఫ్ అస్ అన్ ఆర్పాన్. ఆర్పాన్ అంటే అనాథకి పేరెంట్స్ ఎవరో ఉండరు అనమాట. నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దు అని చెప్పడానికి ఏముండదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రోమింగ్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉండటం, స్ట్రీట్ వీధుల్లో పడి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. సో తను కూడా అలా నేను అప్పుడు భలే అనాథనైతే బాగుంటుంది కదా, నాకు పద్దాక ఇది చెయ్యి అది చేయొద్దు అని చెప్పేసి ఈ తిట్లు ఉండవు కదా అని చెప్పేసి షీ థింక్స్ దట్ బీయింగ్ అన్ ఆర్పాన్, ఎందుకంత ఆర్పాన్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుందంటే షీ కెన్ ఫ్రీలీ రోమ్ ఇన్ ద స్ట్రీట్, ఎక్కడ కావాలంటే అక్కడికి తను వెళ్ళొచ్చు. అట్లాగే షీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు పీస్ఫుల్లీ డ్రా డిజైన్స్. ఇక్కడ మనకి ఐ ప్యాటర్న్స్ ఆఫ్ డస్ట్ విత్ మై అషెడ్ బేర్ ఫీట్, తనకు కావాల్సిన డిజైన్స్ ఏవి కావాలంటే ఆ డిజైన్స్ గీసుకోవచ్చు. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎటు కావాలంటే అటు తను వెళ్ళొచ్చు. She has the freedom to peacefully draw designs on the soft dust with her uncovered feet. Uncovered means కొంతమంది చిన్నపిల్లలకి అలవాటు ఉంటుంది. వాళ్ళు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులే ఉండవు. వాళ్ళు ఏం చేస్తుంటారు, కాళ్ళ కింద ఉన్న దుమ్మిదని మట్టిని కాళ్ళతో తన్నుకుంటూ లేకపోతే ఆ కాళ్ళతో ఆ మట్టి మీద ఏమైనా డిజైన్లు కాళ్ళతో గీసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. నాకు కూడా పేరెంట్స్ లేకుండా ఉండి నేను కూడా ఒక అనాథనైతే నేను కూడా చక్కగా వాళ్ళలాగా డిజైన్ వేసుకునేదాన్ని కదా, ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి. దెర్ ఈజ్ నో వన్ టు సే ఎనీథింగ్ టు అన్ ఆర్పాన్. ఎందుకంటే ఆర్పాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఒక్కరు కూడా ఉండరు అనమాట, నువ్వు ఈ పని చెయ్యి ఏ పని చెయ్యొద్దు అని చెప్పేసి. కాబట్టి సో షీ కెన్ హ్యావ్ సైలెంట్ పీస్ఫుల్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్. అందుకని ఆర్పాన్గా ఉంటే తన జీవితం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది, తన జీవితం మొత్తం కూడా స్వేచ్ఛతో ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ పోయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారంటే షీ గెట్స్ సో ఇరిటేటెడ్ విత్ హర్ మదర్ దట్ షీ థింక్స్ ద ఆపోజిట్. తన ఒకటి అనుకుంటుంటే వాళ్ళ మమ్మీ ఒకటి అనుకుంటుందని, లేదా వాళ్ళ మమ్మీ ఒకటి అనుకుంటూ ఉంటే తనే ఒకటి అనుకుంటుంది అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో తను అమాండాకి సలహా ఇస్తుంది ఏమని, తన షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకోమని. క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, తన యొక్క షూస్ క్లీన్గా ఉన్నాయంటే వాటిని రోజు ధరించడం వల్ల తను కూడా హెల్తీగా ఉండొచ్చు అనమాట. సో అలాంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఇలాంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నచ్చవు అనమాట. కాబట్టి వాళ్ళ మమ్మీ ఏమో తన ఆరోగ్యం తన హెల్త్ ఇష్యూ గురించి తను మంచిగా చెప్తుంటే రూమ్ పరిశుభ్రంగా ఉంచుకోమని. రూమ్ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి బ్యాక్టీరియా కానీ ఇన్సెక్ట్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి రావు అనమాట. సో అతనేమో ఆ కోణంలో ఇలా ఉండు అని చెప్పేసి అంటే అన్ని పనులు నాకే చెప్తావు, ఎప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తావని చెప్పేసి అమాండా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి దట్స్ వై హియర్ షీ స్టార్ట్స్ ఇమాజినింగ్ దట్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆర్ఫన్ ఈస్ బెటర్ దాన్ హర్స్. కాబట్టి తను ఏమనుకుంటుందంటే ఒక అనాథకి పేరెంట్స్ ఎవరు ఉండరు కాబట్టి అన్ని పనులు చెప్పరు కాబట్టి అనాథ జీవితం నాకన్నా బాగుంటుంది అని చెప్పేసి తను ఇలా అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ స్టాండ్ వచ్చేసరికి వాళ్ళ మమ్మీ మళ్ళీ అమాండాకి ఏం చెప్తుంది ఇన్స్ట్రక్షన్ చూస్తే, డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమాండా, రిమెంబర్ ఎవర్ యాక్ని అమాండా, విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ అమాండా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ మమ్మీ కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే అమాండా వాళ్ళ మదరు అమాండాని చాక్లెట్స్ తినడానికి అలౌ చేయట్లా. అమాండాస్ మదర్ ఈజ్ నాట్ అలౌవింగ్ హర్ టు ఈట్ చాక్లెట్స్. వెన్ ఎవర్ షీ ఈట్స్ చాక్లెట్స్, సో చాక్లెట్స్ తింటే దానివల్ల వచ్చే నష్టాలు కూడా తను చెప్తుంది. ఏమనంటే రిమెంబర్, గుర్తుపెట్టుకో చాక్లెట్ తినేటప్పుడు ఎవర్ యాక్ని మీన్స్ పింపుల్స్ అనమాట. చాక్లెట్స్ ఎక్కువగా తింటే నీ ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, ఈ పింపుల్స్ వస్తే చూడటానికి నువ్వు బాగోవు, కాబట్టి చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో తినొద్దు అని చెప్పేసి. వై? బికాస్ షీ గెట్స్ పింపుల్స్ ఆన్ హర్ ఫేస్. హర్ మదర్ దెన్ టెల్స్ హర్ టు లిజన్ టు హర్ వెన్ షీ ఈజ్ స్పీకింగ్. అట్లాగే తను ఇంకొక విషయం కూడా చెప్తుంది. ఏమని, విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ అమాండా. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇలా ఏమైనా కొన్ని పనులు చెప్పేటప్పుడు కానీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పేటప్పుడు కానీ ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసేటప్పుడు పిల్లలు
వాళ్ళ పేరెంట్స్ చెప్పే మాటలను పట్టించుకోరు అనమాట. కేర్ఫుల్గా అటెన్షన్గా వినరు. అటు చూస్తూ ఉంటారు, కాళ్ళ నేల మీద గీస్తూ ఉంటారు, లేకపోతే టీవీ ఇంకోటి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఈ పేరెంట్స్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఉండవు. అందుకని తను ఇక్కడ అమాండా వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే, విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ, నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు నా వైపు ఒకసారి చూస్తావా, వెన్ ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు నా వైపే చూడు అమాండా చెప్పేసి వీళ్ళ మమ్మీ మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఇవి విన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అమాండాకి ఇప్పుడు మళ్ళీ తనకి ఇంకా ఎలా ఉండాలి ఏమనిపిస్తుందో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు అమాండాకి ఇప్పుడు ఎలా ఉండాలనిపిస్తుందంటే మనకి ఇక్కడ చెప్తున్నారు ఏమని అంటే, ఐ ఆమ్ రెపాంజెల్. రెపాంజెల్ అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇన్ ఏ ఫెయిరీ టేల్స్ అంటే కొన్ని కథలు, మంత్రగత్తెల గురించి, రాజులు ఇలాంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్నే మనం రెపాంజెల్ అని చెప్పేసి అంటాము. ఈ రెపాంజెల్ క్యారెక్టర్ వచ్చేసరికి హూ ఈజ్ కెప్ట్ ఏ ప్రిజనర్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ హై టవర్. ఒక మంత్రగత్తె ఎవరైతే ఉందో తను ఏం చేస్తుంది, ఈ రెపాంజెల్ అనే తనని తీసుకొచ్చి ఒక ఎత్తైనటువంటి టవర్ మీద ఖైదీగా ఉంచుతుందన్నమాట. సో ఐ ఆమ్ రెపాంజెల్, నేను అలా ఉండాలి అని చెప్పేసి ఐ హ్యావ్ నాట్ ఏ కేర్ లైఫ్ ఇన్ ఏ టవర్స్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్. ట్రాంక్విల్ మీన్స్ కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట. ఐ విల్ సర్టన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ హెయిర్. సో వాళ్ళ మమ్మీ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత తను ఇలా ఉండాలనుకుంటుంది. అలా ఒక మంత్రగత్తె ఎవరైతే ఉందో ఆ మంత్రగత్తె తను తీసుకెళ్ళిపోయి ఒక రెపాంజెల్లాగా తీసుకెళ్ళిపోతే ఆ టవర్ పైన నేను ఒక్కదాన్నే ఉంటాను అని చెప్పేసి అంటే ఇప్పుడు తను ఎలా ఊహిస్తుందంటే, నౌ అమాండా ఇమాజిన్స్ హెర్సెల్ఫ్ టు బి రెపాంజెల్, ఏ క్యారెక్టర్ ఇన్ ఏ ఫెయిరీ టేల్. రెపాంజెల్ వాజ్ క్యాప్చర్డ్ ఇన్ ఏ టవర్ బై ఏ విచ్ అంటే మంత్రగత్తె. The witch used to climb the tower with the help of Rapunzel's long hair. ఈ రపాంజల్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి పొడవాటి జుట్టు ఉంటుంది. ఆ జుట్టు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ మంత్రగత్తె టవర్ పేకెక్కుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ అమాండా ఎవరైతే ఉందో తను కోరుకుంటుంది ఆ రపాంజిల్స్ లైఫ్ ఏదైతే ఉందో తన అలాంటి జీవితం తనకు కావాలని. ఎందుకనంటే తను ఆ ఎత్తైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిపైన ప్రశాంతంగాను క్వైట్ లైఫ్, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని తను ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం తను గడపవచ్చు అని చెప్పేసి. బట్ షీ విల్ నెవర్ లెట్ హర్ ఐ డౌన్ టు ఎనీ వన్ సో దట్ నో వన్ కెన్ ఎంటర్ ద టవర్. ఈ రెపాంజెల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన యొక్క హెయిర్ ఏదైతే ఉందో దాని కిందకు వదలదనమాట. కిందకు వదలకపోవడం వల్ల కింద నుంచి ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఆ పేయికి ఆ టవర్ ఏదైతే ఉందో టవర్ ఎక్కే సాహసం చేయరు. కాబట్టి కేవలం తన మాత్రమే ఉంటుంది. తన మాత్రం ఒక్కతే ఉంటుంది కాబట్టి జీవితం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో గడపవచ్చు. కాబట్టి నాకు ఇట్లాంటి రెపాంజెల్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అలా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక చివరిగా అమాండా వాళ్ళ మదర్ తను ఇంకేం చెప్తుందంటే, స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్ అమాండా, యు ఆర్ ఆల్వేస్ సో మూడీ అమాండా, ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ అమాండా. అట్లాగే వీళ్ళ మమ్మీ మళ్ళీ ఏం చెప్తుందంటే, స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్. సల్కింగ్ అంటే టు బీ సైలెంట్, ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండటము. రిఫ్యూజ్ టు స్మైల్, నవ్వటానికి ఇష్టపడటము, ముభావంగా ఉండటము, మూడీగా ఉండటం అనమాట. ఎప్పుడు కూడా బాధగా ఉండటము, లేదా వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళు చేసిన పనికి కోపంగా ఉండి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకపోవటం అనమాట. స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్. కాబట్టి అమాండా వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, నువ్వు అలా ఉండబాకు. యు ఆర్ ఆల్వేస్ సో మూడీ, ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు అలా మూడీగానే ఉంటావు, నీ మొహంలో అసలు నవ్వు అనేదే కనిపించదు అమాండా. ఎనీవన్ వుడ్ థింక్, సో నువ్వు ఇలా మూడీగా ఉంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నిన్ను చూసినప్పుడు ఏమనుకుంటారు, దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ. సో అందరూ ఏమనుకుంటారు, ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ, అందరూ కూడా నాలో లోపం ఉందని చెప్పేసి. అంటే వాళ్ళ అమ్మ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదేమో, కావాల్సినవన్నీ కూడా పెట్టట్లేదేమో, కొని పెట్టట్లేదేమో, తిండి సరిగ్గా పెట్టలేదేమో, తిడుతుందేమో, కొడుతుందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకు ఎప్పుడు అలా మూడీగా ఉంటావు అమాండా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ తను చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా వచ్చేసరికి లాస్ట్ స్టాంజాలో కూడా వచ్చేసరికి అమాండా వాళ్ళ మదరు తనకు ఉన్నటువంటి ఆడ్ మేనర్, ఈ బిహేవింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోమని చెప్పేసి చెప్తూ ఉంది. ఎందుకంటే ఎల్లప్పుడూ తను షీ ఆల్వేస్ బికేమ్ మూడీ అండ్ ఆల్వేస్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్, ఎల్లప్పుడూ కూడా మూడీగా ఉంటుంది, బ్యాడ్ మూడ్లో ఉంటుంది. ఎవరైనా తను గమనిస్తే కనుక వాళ్ళ మదర్ ఏదైతే ఉందో ఆమె మదర్ ఈజ్ హెరాసింగ్ హర్, తనని హెరాస్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి. సో పోయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన టు కన్వే దట్ అమాండస్ కెనాట్ ఈవెన్ రియాక్ట్ టు వాట్ షీ ఫీల్స్ అబౌట్ హర్ మదర్. చివరికి ఇన్ని చెప్తున్నా సరే అమాండా
వాళ్ళ మదర్ అనుకుంటున్న విషయాలు ఏవైతున్నాయి వాటికి తను రియాక్ట్ కూడా అవట్లేదన్నమాట. ఇఫ్ షీ డస్ సో హర్ మదర్ విల్ టేక్ అగెనెస్ట్ హర్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ స్కాల్డ్ హర్. ఒకవేళ వీళ్ళ మమ్మీ చెప్పేటప్పుడు ఎందుకు ఇవన్నీ నాకే చెప్తూ ఉంటావు అని చెప్పేసి ఒకవేళ ఏమన్నా అగెనెస్ట్గా వాళ్ళ మమ్మీకి కనుక చెప్తే తనకు తెలుసు ఏం జరుగుతుంది, వాళ్ళ మమ్మీ ఇంకొన్ని తిట్లు తిడుతుందని చెప్పనమాట. కాబట్టి తను ఏమీ మాట్లాడకుండా ఈ మిగతా పిల్లలు ఎవరైతే ఎలా అయితే కామ్గా ఉంటారో తను కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అమాండాస్ మదర్ ఎవరైతే ఉన్నారో అమాండాస్ వాళ్ళ మదర్ రూపంలో మనకి మిగతా పిల్లల మీద వాళ్ళ యొక్క పేరెంట్స్, ముఖ్యంగా ఎస్పెషల్లీ మదర్స్ వారి యొక్క డామినేటింగ్ ఏదైతే ఉందో దాన్ని పోయిట్ మనకి ఇలా చెప్పడం జరిగిందనమాట. సో హియర్ అమాండాస్ మదర్ నేచర్ ఈజ్ షోన్ టు బీ వెరీ డామినేటింగ్. వాళ్ళ అమ్మ వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఎలా డామినేట్గా ఉంటుందో మనకి అమాండా వాళ్ళ మదర్ ద్వారా మనకి పోయిట్ చూపించడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, పేరెంట్స్ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల మంచితనం కోసమే అని చెప్పేసి, కానీ ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత బ్రాడ్ మైండ్ ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఇది చెయ్యి, అది చెయ్యి, చదువు, హోంవర్క్ చెయ్యి, నెక్స్ట్ ఇవి తినొద్దు, అవి తినొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి పేరెంట్స్ మీద వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. కానీ పేరెంట్స్ చెప్పేది పిల్లల మంచితనం కోసమే అనేటటువంటి బ్రాడ్ మైండ్ పిల్లల్లో ఉంటుందన్నమాట. సో ఇది మనకి అమాండా అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకో మంచి పోయంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.